తెలంగాణ ప్రభుత్వం రైతులను పంట మార్పిడి చేయమని కోరుతా ఉంది. రైతులు కూడా పంట మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు కమర్షియల్ క్రాప్స్ వేసుకోవాలని ఉంది. కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ ఇలా క్రాప్లు వేసుకుంటే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుంది. రైతుల ఆలోచన కూడా పంట మార్పిడి చేయాలని ఉంది. కానీ రైతులకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ఏంటి అంటే కోతుల సమస్య. చాలా గ్రామాల్లో కోతులు ఉన్నాయి. కోతులు ఉండడం వల్ల కమర్షియల్ క్రాప్ వేసుకోవట్లేదు. కమర్షియల్ క్రాప్లు వేసుకున్నటువంటి కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ ఏమి ఉంచకుండా కోతులు నాశనం చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కమర్షియల్ క్రాప్ వైపు మొగ్గు చూపట్లేదు. అందులో భాగంగానే ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని చెప్తున్నా కానీ ఆ రైతులు పంట మార్పిడి చేయాలని మనసులో ఉన్నా కానీ కోతులను నివారించకపోవడం వల్లనే ఈ యొక్క పంట మార్పిడి చేయడం లేదు. ప్రభుత్వం ఇకనైనా కోతుల నివారణ పైన దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే కోతుల నివారణ చేస్తేనే పంట మార్పిడి సక్సెస్ అవుతుంది. అదేవిధంగా రైతుల జీవితాల్లో వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు అనుకున్నటువంటి కూరగాయల పంటలు వేసుకుంటారు, వాళ్ళు అనుకున్నటువంటి పప్పు దినుసులు పండించుకుంటారు, వాళ్ళు అనుకున్నటువంటి తోటలు కూడా వేసుకుంటారు. కాబట్టి దీనికి అంతటికి కూడా కోతులు అడ్డంకిగా మారాయి. ఈ కోతుల శాపంగానే రైతులు పంట మార్పిడి చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ యొక్క కోతుల అంశాన్ని తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఎంత దృష్టి సారించినా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క సర్పంచ్ అయితేనేమి, అదేవిధంగా పాలకవర్గము, అదేవిధంగా రైతులు, యువత గ్రామంలో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. అటు అటవీ శాఖకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. అదేవిధంగా కలెక్టర్కు ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉండాలి. ఈ యొక్క కోతుల నివారణకు ఏ రకమైనటువంటి మార్గం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పాలకవర్గము, రైతులు, యువత ఆలోచించి అందుకు తగ్గట్లు ప్లాన్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రామాల్లో గ్రామం అవతల చెట్లు పెంపకం ఇంపార్టెంట్. అక్కడ గ్రామం అవతల చెట్లు పెంచితే కోతుల బెడద తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోతుల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. గ్రామాల్లో పెంకుటిల్లు ఉండే వాళ్లకు ఆ పెంకుటిల్లును ఉన్నటువంటి పైన ఉన్నటువంటి గూన పెంకలను కూడా ఈ యొక్క కోతులు తీసివేస్తున్నాయి. అంతేకాకుండా కమర్షియల్ క్రాప్స్ వేసుకోకుండా గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండ్ల చెట్లు ఉన్నా కానీ ఆ పండ్ల చెట్లను ఉంచడం లేదు. కాబట్టి ప్రభుత్వము వీటిపైన దృష్టి పెడుతుంది అనేది ఒకటి ఉంటే, గ్రామాల్లో ఉన్నటువంటి పాలకవర్గము, అదేవిధంగా రైతులు, అదేవిధంగా యువత దీన్ని ఏ రకంగా నిర్మూలించాలి, ఏ రకంగా నివారించాలి కోతులను అనేది కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పాలకవర్గము అప్రమత్తంగా ఉండాలి. కోతుల బెడద నుంచి తప్పించే ప్లాన్స్ వేయాలి. అటవీ శాఖతోని ఎప్పటికప్పుడు నిరంతరం టచ్లో ఉండాలి. గ్రామంలో నెలకొన్నటువంటి కోతుల వల్ల ఏవైతే ఇబ్బందులు తలెత్తున్నాయో ఆ ఇబ్బందులను వీడియోలు తీసేసి అధికారులకు చూపించాలి. ఇంత పంట నష్టం చేస్తుంది, అదేవిధంగా కొన్ని ఇండ్లను కూడా కోతులు ధ్వంసం చేస్తున్నాయి, ఈ కోతులను నివారించాలి. ఈ కోతులను గ్రామం నుంచి పట్టుకెళ్ళి అడవి ప్రాంతంలోకి వదిలేయాలి అనేది కూడా అధికారుల దృష్టికి, అక్కడ ఉన్నటువంటి గ్రామ పాలక మండలి అయితేనేమి, రైతులైతేనేమి, అదేవిధంగా యువకులు, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రధానంగా మీ నియోజకవర్గంలో మంత్రులు ఉంటే మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ రకంగా ఈ కోతులను నివారిస్తే కమర్షియల్ క్రాప్స్ రైతులు వేసుకుంటారు. అదేవిధంగా రైతుల జీవితాల్లో వెలుగు నింపుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రభుత్వం పంట మార్పిడి వేసుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో కోతుల నివారణ పైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తే ఖచ్చితంగా పంట మార్పిడి సక్సెస్ అవుతుంది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పాలక వర్గం కూడా వీటిపైన కోతుల బెడద పైన దృష్టి సారిస్తే ఖచ్చితంగా పంట మార్పిడికి సాధ్యమవుతుందని తెలియజేసుకుంటున్నాను. కెమెరామెన్ వెంకట్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్.